హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక సూపర్ వీడియో చూపిస్తానండి. హైదరాబాద్ బోడుప్పల్లో అమ్మవారు పెంటారెడ్డి కాలనీలో ఉన్న నిమిషాంబిక అమ్మవారిని చూపిస్తానండి. మీకు నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవారి టెంపుల్కి, అమ్మవారి దర్శనానికి కొన్ని వేల సంఖ్యలో భక్తులు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఎండలో నిలబడి అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారండి. పోలీసులు కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు, అంతగానో వచ్చారనమాట భక్తులు. ఈ వీడియో అంతా మీకు చూపిస్తానండి. మీకు ఒక విషయం అర్థమవుతుంది ఇది చూస్తే. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో లైక్ చేస్తే. ప్లీజ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూశారు కదండి, ఇప్పుడు మీరు స్టార్టింగ్ చూసింది మొత్తం అమ్మవారి టెంపుల్ ముందు, టెంపుల్ ప్రాంగణం అన్నమాట, దేవాలయం ముందు లోపల. అక్కడి నుంచి అక్కడే చాలా ప్లేస్ ఉంటుందండి, అమ్మవారి గుడి ముందే చాలా ప్లేస్ ఉంటుంది. అక్కడి నుంచి మనకి పెంటారెడ్డి కాలనీ చివరి వరకు అంటే ఈజీగా ఒక 2 కిలోమీటర్స్ పైనే వస్తుందండి. ఎందుకంటే నేను చాలాసార్లు వెళ్ళాను టెంపుల్కి. ప్రీవియస్ మన వీడియోలో చూసుంటారు, 12K ప్లస్ వెళ్ళింది వీడియో. నేను 1.5-2 months అవుతుంది ఆ వీడియో పెట్టి కూడా. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. అంటే అది నాకు రియల్గా నాకు జరిగింది, నేను షేర్ చేసుకున్నాను కాబట్టి చాలా బాగా చూశారండి అందరూ. అది చాలా ట్రూ అండి. ఇది చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. ఇంత ఎండలో, జనవరి రోజు ఇంత ఎండలో చిన్న పిల్లల్ని ఎత్తుకొని, చూశారు కదా, ఎర్రటి ఎండలో రోడ్డు మీద, సిమెంట్ రోడ్డు అంటే అది, కాళ్ళు కాలుకుంటూ ముసలివాళ్ళు, చిన్నపిల్ల తల్లులు, పెద్దవాళ్ళు అందరూ అన్ని కిలోమీటర్స్ దూరంలో ఎండలో నిలబడి అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారంటే దాన్ని పట్టే మనకి అర్థమవుతుందండి. ఏ టెంపుల్లో మేబీ నేనైతే చూడలేదండి ఇన్ని కిలోమీటర్స్ దూరం ఇంత ఎర్రటి ఎండలో రోడ్డు మీద చెప్పులు కోలు లేకుండా అమ్మవారి కోసం వెయిట్ చేయడం అనేది. టెంపుల్ క్యూలో అయితే వెయిట్ చేయడం అనేది సహజం అండి ఎక్కడైనా, కానీ ఇలా కాలనీ చివరి వరకు రోడ్డు మొత్తం వెయిట్ చేస్తున్నారు అంటే అక్కడే మనకు అర్థమవుతుంది అమ్మవారి మహిమ అనేది. ఆ చల్లని తల్లి అండి నిమిషాంబిక అమ్మవారు, పేరులోనే ఉంది. నిమిషంలో కోరిక తీరుస్తుంది తల్లి. నా కోరిక అయితే తీరింది, మీరు ఆల్రెడీ ఆ వీడియోలో చూశారు. నేను రియల్గా నాకు జరిగింది, నేనేం కోరుకున్నాను, అది ఎలా తీరింది అని మీకు మొత్తం చూపించానండి, ప్రూఫ్స్తో సహా. 21 daysలోనే నా కోరిక 21 days లోపే తీరిపోయిందనమాట. సో ఏంటంటే ఇంతమంది భక్తులు రావడానికి అదేనండి మనం కోరుకున్న కోరిక న్యాయబద్ధమైనదైతే ఖచ్చితంగా ఆ తల్లి అనేది 1 month బిలో 21 daysలోనే కోరిక తీరుతుందండి. చాలా మందికి నిజం అయ్యింది. అందుకనే అంత ఎర్రటెండలో, లేదు అంటే ఇంతమంది జనం ఉన్నారు, రేపు దర్శనం చేసుకోవచ్చులే, లేకపోతే ఈవినింగ్ రావచ్చులే అని అనుకోలేదు. కొత్త సంవత్సరం రోజు అమ్మవారికి వాళ్ళ కోరికలను విన్నవించుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి జనాలు ఇంత దూరం కనుచూపు మేరలో ఉన్నారండి జనాలు. చూడండి, అసలుకి దీన్ని పట్టే మనకు అర్థమవుతుంది కదండి అమ్మవారు ఎంత మహిమగల తల్లి అనేది. సో ఏంటంటే నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే వీడియో ద్వారా, ఖచ్చితంగా ఎవరైనా బాధల్లో ఉంటే, మీకు ఏమైనా తీరని కోరికలు, అప్పులు, ఇట్లా ఏమైనా కష్టాలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీ నిమిషాంబిక అమ్మవారి దేవాలయం అండి. వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని 16 ప్రదక్షిణలు చేసి 1 నిమిషంలో కోరిక కోరుకొని రండి. ఖచ్చితంగా మీ కోరిక తీరుతుందండి. ఆ రోజు అమ్మవారి అలంకరణ అండి అది. చూశారు కదా. వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.